ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాల పరిరక్షణను హైడ్రాకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన సీఎస్ శాంతికుమారి. హైడ్రా పేరిట అవినీతికి పాల్పడితే సహించేది లేదన్న రేవంత్ రెడ్డి. కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. త్వరలోనే క్రీడా పాలసీని ప్రకటించి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తామన్న శ్రీధర్ బాబు. మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి అనసూయ. మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపు. రాజ్యసభకు రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు మోపిదేవి, మస్తాన్ రావు. ఆమోదించిన ఎగువ సభ చైర్మన్ జగదీప్ ధన్కడ్. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.